అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 12వ భాగం. రచయిత అంజీ సంజు గారు. ఉష్ ప్లీజ్ రా, కాసేపు సైలెంట్గా ఉండని బయట కొంగు సరిచేసి పిన్ పెట్టి కుచ్చిళ్ళు పెట్టి దోపాడు. అద్వి ఫ్రీజ్ అయింది. అద్వై తల టచ్ చేసేసరికి అలాగే స్టాచ్యూల నుంచునుంది. అద్వి శారీ సెట్ చేసి ఎలా ఉందో చూడు అన్నాడు. అద్విని చూసి ఏమైంది దీనికి అనుకొని కదిపాడు. అద్వి ఆ షాక్ నుంచి బయటకు వచ్చి ఏమైంది బావా అన్నది. అరే నీకేమైంది అన్నాడు. ఏమీ లేదు. అయిందా, వెళ్దామా? జడ వేసుకో వెళ్దామన్నాడు. సరే అని స్పీడ్గా జడ వేసుకొని వచ్చింది. పద అని కొంచెం ముందుకు వెళ్ళి ఆగు అని అక్కడున్న కుంకుమ తీసుకొని నుదుటిన పెట్టి పువ్వులు పెట్టి ఇప్పుడు పద అన్నాడు. థ్యాంక్స్ బావా అని ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు. సుభద్ర గారు ఇద్దరిని చూసి నవ్వుతూ శివపార్వతుల్లా ఉన్నారన్నారు మెటికలు విరుస్తూ. సరే పంతులు గారు వచ్చారు, మొదలు పెట్టండి అని అన్నారు సత్యగారు. ఇద్దరు వచ్చి ఇలా కూర్చొని అన్నారు సుభద్ర గారు. ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత పూజ చేసి పసుపు కొమ్ము కూడా కట్టించి తాళిని తీసి దానికి చైన్ పెట్టడం కోసం 5 మందితో కలిసి పూసలు గుచ్చి చైన్కి ముడివేశారు. ఆ తర్వాత పంతులు గారు పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసి అద్వైత్కి ఇచ్చారు. మెడలో వేయమని చెప్పారు. అద్వైత్ లేచి చైన్ తీసుకొని అద్వి మెడలో వేశాడు. అక్షింతలిచ్చి అమ్మాయిని దీవించు బాబు అని అన్నారు. అద్వైత్ కాళ్ళకి నమస్కారం చేసింది. అద్వైత్ దీవించి అద్విని పైకి లేపాడు. వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించి తాంబూలాలు తీసుకుని వెళ్ళిన తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. రఘు వాళ్ళ అమ్మ వాళ్ళు మనుని చూసి వాళ్ళేదో మాట్లాడుకొని సత్యగారిని పిలిచి విషయం చెప్పారు. సరే నేను చూసుకుంటానని కన్నా అన్నారు. మామ అన్నాడు అద్వైత్. నువ్వు అద్వి మను రఘు బయటికి వెళ్ళిరండి. ఇప్పుడు ఎందుకు మామ అని అన్నాడు అద్వైత్. వెళ్ళిరండి కాసేపు అలా అన్నారు. సరే పదండి అన్నాడు అద్వైత్. నేను శారీ మార్చుకొని వస్తా అన్నది అద్వి. సరే వెళ్ళిరా అన్నాడు అద్వైత్. మనురా హెల్ప్ చేద్దు గాని అన్నది. అలా ఇద్దరు వెళ్ళి అద్వి శారీ మార్చుకొని వచ్చిన తర్వాత నలుగురు కలిసి బయటకు వెళ్తుంటే సత్యగారు పిలిచి కార్డు ఇచ్చి షాపింగ్కి వెళ్ళండి, ఏం కావాలన్నా తీసుకోండి, అందరికీ నువ్వే తీసుకో అన్నారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి మామ అన్నాడు అద్వైత్. పర్వాలేదులే తీసుకొని వెళ్ళు అని అన్నారు. సరే అని నలుగురు కలిసి బయటికి వెళ్ళారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళని బయటికి పంపామని అన్నారు జయరాం గారు. అది ప్రసాద్ ఏదో మాట్లాడాలి అన్నాడు, అందుకే అని అన్నారు. ఏమైంది ప్రసాద్ అన్నారు జయరాం గారు. అది మన రఘులో కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అన్నారు. మంచి విషయమే. ఇంతకీ అమ్మాయి ఎవరన్నారు సుభద్ర. అది వీళ్ళ అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నా అన్నాడు ప్రసాద్ గారు. నువ్వు ఏమంటావు విష్ణు అన్నాడు సుభద్రావు గారు. అబ్బాయిని చూశాను కదా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నేను వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేనమ్మా అని అన్నారు విష్ణు గారు. కట్నం తింటామా అన్నయ్య గారు అని అన్నారు రఘు వాళ్ళ అమ్మగారు శాంతి గారు. అది మీరొద్దన్నా కూడా మేము పెట్టాలి కదా, మీ తాతకు తూగలమా అన్నారు మను వాళ్ళ అమ్మ దేవి గారు. శాంతి గారు మాట్లాడుతూ చూడండి, మాకు మా అబ్బాయిని బాగా చూసుకుంటే మాతో కలిసి ఉండే అమ్మాయి కావాలి, అంతే కానీ డబ్బు కాదు. డబ్బు మాకు సరిపడంత ఉంది. మమ్మల్ని ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలి అంతే. మీరు కట్టుబట్టలతో పంపినా మాకు ఇబ్బంది లేదన్నారు సుభద్ర గారు మాట్లాడుతూ. చూడు విష్ణు, మనకి కోరి వచ్చిన సంబంధం తాహతకు సరిపోము అది ఇది అని వద్దనకు. వాళ్ళ అమ్మాయి నచ్చింది చేసుకుంటామంటున్నారు. ఇంకా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? కళ్ళు మూసుకొని చేసేయి. రఘు మంచి కుర్రాడని అన్నారు ఆవిడ. అయ్యో అమ్మ, అలా అని కాదు, అబ్బాయి గురించి మాకు తెలుసు కదా అని అన్నారు. అయితే పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అన్నారు శాంతి గారు. శాంతి కంగారు ఎందుకు, ముందు అమ్మాయికు అబ్బాయికు నచ్చితే అప్పుడు చూద్దాం, కంగారు పడకు అని అన్నారు ప్రసాద్ గారు. సరేలే అన్నారు శాంతి. సత్యగారు అద్వైత్కి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. షాపింగ్ పూర్తవడంతో ఇంతకీ వచ్చారు నలుగురు. సత్యగారు రఘుని మనుని కూర్చోమని అడగండి అన్నారు. రఘు, నీకు ఒక సంబంధం చూసాం, చేసుకోవడం ఇష్టమే కదా అన్నారు ప్రసాద్ గారు. మీ ఇష్టం డాడ్ అన్నాడు రఘు. అది కాదు, మళ్ళీ పెళ్లి వరకు వచ్చిన తర్వాత వద్దంటే కుదరదన్నారు. నేను అలా అంటే కట్టేసైనా తాళి కట్టించండి అన్నాడు. అయితే నీకు ఓకే కదా అన్నారు. మీ ఇష్టం అన్నాడు రఘు. మను వాళ్ళ అమ్మ దేవి గారు మను పక్కన కూర్చొని స్లోగా అడిగారు, పెళ్లి కుదిరింది నీకు, ఇబ్బంది ఏం లేదు కదా అని. మీరెవరిని చేసుకోమన్నా నాకు ఇష్టమే అన్నది మను. నిజమే కదా అన్నారు. నిజమే అమ్మా అన్నది. ఇద్దరు ఓకే అన్న తర్వాత పెద్దవాళ్ళు ఓకే అని సైగ చేసుకున్నారు. సత్యగారు రఘు అన్నారు. చిన్నాన్న అన్నాడు. నీకు మనుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని అన్నారు. మనుని ఒక్కసారి చూసి తను ఇంకా చదువుకుంటుంది కదా అన్నాడు. అలా అనకు, అద్వికి పెళ్ళవలేదా అన్నారు. నాకు ఇష్టమే అన్నాడు. నీకు తల్లి అని అన్నారు. మను హ్యాపీగా నాకు అమ్మ నాన్నకి ఇష్టమైతే నాకేం ప్రాబ్లం లేదన్నది. ఇంకా ఏంటి, పిల్లలిద్దరు ఓకే అన్నారు కదా, హ్యాపీ అన్నారు. పెద్దవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. శాంతి గారు పంతులు గారికి ఫోన్ చేయమని అన్నారు. అబ్బా నీ కంగారు అని అన్నారు ప్రసాద్ గారు. అలా అని కాదండి,
సరే మాట్లాడదాంలే రేపు అని అన్నారు. సరే అన్నారు. అందరూ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే మను, అద్వి ఒక రూమ్‌కి వెళ్లారు. రఘు నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమే కదా అన్నాడు అద్వైత్. నాకిష్టమే. అది ఎందుకు అంటే నేనెవరిని ఇష్టపడలేదు కదా అన్నాడు. అయితే నువ్వు తొందరలోనే పెళ్ళికొడుకు అవుతున్నావన్నమాట అన్నాడు నవ్వుతూ అద్వైత్. ఏమోరా కొన్ని రోజులు ఆగితే బాగుండని అనిపిస్తోంది నాకు అన్నాడు రఘు. ఇప్పుడు ఏమైంది అని అన్నాడు అద్వైత్. ఏమవడం ఏంటి? అది ఇంకా లైఫ్‌లో నేను సెటిల్ అవ్వలేదు కదా అప్పుడే పెళ్ళంటే అన్నాడు రఘు. చూడు రఘు పేరెంట్స్ మన కోసం ఏం చేసినా తప్పులేదు. నువ్వెవరిని ఇష్టపడినప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు అద్వైత్. అంతే అంటావా? అన్నాడు రఘు. అంతే అన్నాడు అద్వైత్. ఇక్కడ అద్వి రూమ్‌లో మను హ్యాపీగా అద్విని తిప్పుతూ ఉంది. అబ్బా ఏమైందే మను ఇలా తిప్పుతున్నావు అన్నది అద్వి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అద్వి అన్నది అలాగే తిప్పుతూ. ఎందుకో చెప్పు ముందు అని అన్నది. అది ఇవాళ నా లవ్ సక్సెస్ అయింది అన్నది అద్వి ని వదిలి. అప్పటి వరకు తిరిగి ఊపిరి పీల్చుకొని వాటర్ తాగుతూ అంటే మను అన్న మాటకి నీళ్ళు బయటకొచ్చేశాయి. ఏం అన్నావు అన్నది అద్వి. అది నేను రఘుని లవ్ చేస్తున్నా అన్నది మను. ఇదెప్పటి నుంచి అన్నది అద్వి. అది ఎప్పటినుంచో అన్నది మను. అంటే అన్నది అద్వి. అది నేను తనని చూసినప్పుడే ఇష్టపడ్డాను కానీ ఆ ఏజ్‌లో అవన్నీ కూడా అట్రాక్షన్ అని అనుకున్నా. కానీ ఈ మధ్య బాగా గుర్తొస్తున్నాడు. చూడకపోతే చాలా బాధగా ఉంటుంది అని అన్నది. అన్నయ్యకి తెలుసా? అన్నది అద్వి. లేదు నేనెప్పుడూ దూరం నుంచి చూడటమే కానీ ఎప్పుడూ మాట్లాడలేదు అన్నది మను. అయినా నాకు కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం ఎప్పుడు చూసావో చెప్పు అన్నది అద్వి. అలా అని కాదు కానీ ఫస్ట్ టైం అన్నయ్యతో నీ కోసం వచ్చాడు కదా మన సిక్స్త్‌లో అని అన్నది. ఒసేయ్ అప్పుడు లవ్ ఏంటే అన్నది అద్వి. నేను చెప్పాను గదా అందుకే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నానని అన్నది మను. అంటే అన్నది. అది చిన్న ఏజ్‌లో లవ్ ఏంటని సైలెంట్‌గా ఉన్నా. మామ ఇంటర్‌కి వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నా కానీ డిగ్రీ అయిన తర్వాత చెప్పాలనుకున్నా. కానీ చెప్పాలంటే భయం వేసిందన్నది. మరి ఇందాక ఆంటీ వాళ్ళు అడిగితే ఓకే అన్నావన్నది. అది అమ్మా నాన్న మొహం చూస్తే వాళ్ళు ఏదడిగినా చెయ్యాలనిపించింది అన్నది. ఒకవేళ వేరే వాళ్ళుంటే ఆ ప్లేస్‌లో అన్నది అద్వి. అంటే అమ్మ వాళ్ళ కోసం ఓకే చేసేదాన్ని. ఎందుకు అంటే నేను రఘుని లవ్ చేసిన విషయం ఎవరికీ తెలియదు కదా! ఆ విషయం అక్కడితో నా మనసులోనే సమాధి అయ్యేది అని అన్నది. మను ఏంటే ఇది అన్నది. నిజం బేబీ. ప్రేమ చెప్పే ధైర్యం లేకపోతే ప్రేమించడం తప్పు అన్నది. సరే సరే వదిలేయ్ ఇప్పటికైనా చెప్తావా అని అన్నది. చూస్తాను అన్నది. సరే పద కిందకి వెళ్దాం అన్నది అద్వి. అని ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. అద్వైత్, రఘు కూడా అక్కడే ఉన్నారు. అందరూ కాసేపు మాట్లాడుతూ స్నాక్స్ అవి తీసుకొని కాఫీని తాగిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు శాంతి గారు మను నెంబర్ తీసుకొని వెళ్లారు. అలా అందరూ కూడా వెళ్ళిన తర్వాత సత్య గారు అద్వైత్ ఏదో విధంగా రఘుకి కూడా పెళ్ళవుతుందని అన్నారు. నిజమే మామ నాకే ముందు అనుకున్నా అని అన్నాడు అద్వైత్. అలా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన శాంతి గారు రఘు అని అన్నారు. అమ్మా అన్నాడు. ఇదిగో మను నెంబర్ మాట్లాడు అన్నారు. ఇప్పుడెందుకమ్మా అన్నాడు. మాట్లాడు నాన్న తనకి ఇష్టమో లేదో తెలుసుకో అన్నారు. ఇష్టమని చెప్పింది కదమ్మా అందరి ముందు. అలాగే అంటుంది నాన్న మొహమాటంతో. నువ్వడిగి చూడు నాన్న అని అన్నారు. నేనడిగితే బావుంటుందా అమ్మా అన్నాడు. అది కాదు నాన్న ఇద్దరు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదే కదా అని అన్నారు. సరే అయితే అని అంటూ ఆ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకున్నాడు. నైట్ తిన్న తర్వాత శాంతి గారు చెప్పడంతో ఫోన్ చేశాడు మనుకి. మను తిన్న తర్వాత ఫోన్ చూస్తుంటే ఫోన్ రావడం చూసి కొత్త నెంబర్ ఎవరిది అనుకుని లిఫ్ట్ చేసి హలో అన్నది. హాయ్ అన్నాడు రఘు. ఎవరు కావాలి అన్నది. మను అన్నాడు రఘు. నేనే మీరు అన్నది డౌట్‌గా. నేను రఘుని అన్నాడు. చెప్పండి అన్నది. అది అది అని సైలెంట్‌గా ఉన్నాడు. ఏమైందండి? ఏమైనా మాట్లాడాలా అని అన్నది. అది తిన్నావా అన్నాడు. ఇప్పుడే. మీరు అన్నది. తిన్నాను అని అన్నాడు. ఇంకా అని అన్నది. అది నేనొకటి అడుగుతాను నిజం చెప్పాలన్నాడు రఘు. చెప్పండి అన్నది. అది నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నాడు. అన్నది. ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ఏమీ లేదు కదా అన్నాడు. లేదండి మీ ముందే అడిగారు కదా ఇంకా ఫోర్స్ ఏముంది అన్నది. సరే కాలేజ్ ఎలా ఉందన్నాడు. బాగానే ఉంది. ఇంకొక సంవత్సరం ఉంటే చాలన్నది. ఆ తర్వాత చదవాలని లేదా అన్నాడు. చదవకపోతే పెళ్లి చేసుకోనని చెప్తారా ఏంటి అన్నది మను. అలా అని ఏం లేదు అన్నాడు రఘు. మరి అన్నది. అంటే తెలుసుకుందామని అన్నాడు. ఒకవేళ పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళకి ఇష్టం ఉంటే అప్పుడు చూద్దామని అన్నది. రఘు చిన్నగా నవ్వుకున్నాడు వాళ్ళ అమ్మని అత్తయ్యని పిలిచినందుకు. సరే ఇంకా ఉంటానని పెట్టేశాడు. మను తిట్టుకుంటుంది. కాసేపు మాట్లాడితే నీ సొమ్మేం అరిగిపోతుందా అని పెట్టేశావు అని తిట్టుకొని నెంబర్‌ని మై లవ్ అని ఫీడ్ చేసుకొని హ్యాపీగా నిద్రపోయింది. ఇక్కడ రఘు కూడా అప్పటి వరకు ఏ అమ్మాయితో మాట్లాడింది లేదు. అందుకే మను మాట్లాడిన తర్వాత గ్లాస్ వాటర్ తాగి ఫోన్ పక్కన పెట్టేసి బాబోయ్ అనుకొని నిద్రపోయాడు.
ఇక్కడ అద్వైత్ వాళ్ళు భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చింది. బెడ్ మీద పడుకుంది అద్వి అన్నాడు అద్వైత్. చెప్పు బావా అని అన్నది. కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా అన్నాడు. బావా నో ప్రాబ్లం అన్నది. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అన్నాడు. సరే బావా అన్నది. ఇంక పడుకో అన్నాడు. అలాగే అని బెడ్ మీద పడుకొని ఎప్పటికో నిద్రపోయింది. అద్వైత్కి చిన్న వర్క్ ఉంటే చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అద్వైత్ ఆఫీసులో తన కొత్త పిఏ వచ్చింది స్టెల్లా. తనని మేనేజర్ రవి లోపలికి పంపాడు. అద్వైత్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అని అన్నది. ఎస్ అన్నాడు. లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నది మెలికలు తిరుగుతూ. మార్నింగ్ ఫైల్ అన్నాడు చెయ్యి చాపి. కనీసం తన వంక కూడా చూడకుండా. స్టెల్లాకి కోపం వచ్చినా సైలెంట్గా ఫైల్ చేతికిచ్చి చెయ్యి టచ్ చేసింది కావాలని. అద్వైత్ చిరాగ్గా చెయ్యి వెనక్కి తీసుకుని ఫైల్ని చూసి బెల్ ప్రెస్ చేస్తాడు. మేనేజర్ రావడంతో తను మిస్ స్టెల్లా కొత్త పిఏ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేయండి రవి గారు అన్నాడు. ఓకే సార్ అని రండి అని స్టెల్లాని తీసుకొని బయటకు వచ్చి తన క్యాబిన్ చూపించి వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాడు రవి. స్టెల్లా అద్వైత్ క్యాబిన్ వైపు చూస్తూ అబ్బా ఏమున్నావురా అని వదులుకోకూడదు అనుకొని అద్వైత్ ఊహల్లోని తేలుతూ ఉంది. ఇక్కడ అద్వి కాలేజ్కి వచ్చిన తర్వాత మనుని పార్టీ అడిగింది. ముందు నువ్వివ్వు అన్నది మను. సరే పద అని ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. ఇద్దరు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత నవ్వుతూ తింటూ ఉంటే వసంత్ వచ్చాడు. హాయ్ రా అన్నది మను. హాయ్ ఏంటి స్పెషల్ అన్నాడు. ఏముంది మేడం పెళ్ళి అయ్యింది కదా పార్టీ ఇస్తుందన్నది మను. మరి నేను అవసరం లేదా పార్టీకి అన్నాడు. నువ్వు లేకుండానా అన్నది అద్వి. అలా ముగ్గురు కలిసి తిన్న తర్వాత ప్రియా వాళ్ళు రావడం చూసి మను పిలిచింది. హాయ్ అక్క మార్నింగ్ మార్నింగ్ సార్ అన్నది ప్రియా. తిన్నారా అన్నది మను. లేదక్క లేట్ అయిందని వచ్చేసా అన్నది. ముందు సరిగ్గా తినడం నేర్చుకో తర్వాత చదువుదు గాని అన్నాడు వసంత్. ఇప్పుడు ఏమైంది సార్ ఒక పూట తినకపోతే అన్నది ప్రియా. ఏమవ్వదు నీరసం వచ్చి కళ్ళు తిరిగితే తెలుస్తుంది ఏమవుతుందని అన్నాడు సీరియస్గా. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం సార్కి అన్నది ప్రియా. వసంత్ సైలెంట్గా ఉన్నాడు. మను ఆర్డర్ ఇచ్చిన ప్లేట్ రావడంతో తీసుకుని ప్రియాకి ఇచ్చి తిను అన్నది. అయ్యో అక్క అన్నది ప్రియా. ఏం కాదు తిను అన్నది మను. ఇంక వద్దంటే బాగోదని సైలెంట్గా తింటూ ఉంది. వసంత్ సీరియస్గా చూస్తున్నాడు ప్రియాని. అలా తిన్న తర్వాత అందరూ కలిసి క్లాస్కి వెళ్ళారు. ఆ రోజు క్లాసెస్ ఆఫ్టర్నూన్ వరకు అవడంతో భోజనం చేసి మను అన్నది అద్వి. ఏంటన్నది. అది మనం బావ ఆఫీస్కి వెళ్దాం ప్లీజ్ అన్నది. ఇప్పుడు అన్నయ్య వర్క్లో ఉంటే తిడతారన్నది మను. ప్లీజ్ చూసి వచ్చేద్దాం అన్నది అద్వి. నేను రఘుని చూడొచ్చు అనుకొని సరే అన్నది. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో ఎంటర్ అయిన తర్వాత రవి కనిపిస్తే మనుని చూపించి రఘు సార్ క్యాబిన్కి తీసుకొని వెళ్ళు అని అన్నది. సరే మేడం అన్నాడు రవి. తను అద్వైత్ క్యాబిన్ తెలుసు కదా అందులోనూ బావ అని హ్యాపీగా డోర్ వరకు వెళ్ళి భావనను చూసి సర్ప్రైజ్ అవుతాడనుకొని డోర్ ఓపెన్ చేసి షాక్ అయ్యి నోటి మీద చెయ్యి వేసుకొని చూస్తూ ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే అద్వి వచ్చే ముందే స్టెల్లా అద్వైత్ క్యాబిన్కి వెళ్ళింది. వర్క్ అర్థం కావడం లేదని అంతా చెప్పిన తర్వాత స్లిప్ అయి పడినట్లుగా అద్వైత్ ఒళ్ళో పడింది. అప్పుడే అద్వి వచ్చింది. అది చూసి షాక్ అయింది. ఎందుకు అంటే బయట నుంచి తనకి వాళ్ళు కిస్ పెట్టుకున్నట్లుగా ఉంది. ఫోర్స్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి స్టెల్లా లేచి నుంచుంది. అద్వైత్ అద్విని చూసి షాక్ అయ్యాడు ఏమనుకుంటుందని. స్టెల్లా అద్విని చూసి యూ వచ్చేటప్పుడు డోర్ పర్మిషన్ అడిగి రావాలని తెలీదా నీకు అన్నది. అద్వి షాక్ నుంచి తేరుకొని సారీ మేడం తెలియక అన్నది. స్టెల్లా ఇంకా వెళ్తావా అని అన్నాడు అద్వైత్. సార్ తను అన్నది. నువ్వు వెళ్తే బాగుంటుంది అన్నాడు. మంచి టైంలో వచ్చిందని తిట్టుకుంటూ ఉంది. అద్వి సారీ చెప్పి బయటకు వెళ్తూ ఉంటే అద్వైత్ స్టెల్లా వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా బయటకు వచ్చి అద్వి చేయి పట్టుకొని క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి తన చైర్లో అద్విని కూర్చోబెట్టి ఏమైందిరా అలా వెళ్ళిపోతున్నావు, ఇది నీ ఆఫీస్, దానికి నువ్వు సారీ చెప్పి వెళ్ళిపోతావా అన్నాడు. నువ్వు కూడా మాట్లాడలేదు కదా, తనన్ని మాటలు అంటుంటే నేను సారీ చెప్పడంలో తప్పే ఉంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కదా అన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. వద్దు బావా నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, నువ్వు కవర్ చేయకు అన్నది. అద్వి బాధగా వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ బేబీ ఏం మాట్లాడుతున్నావురా అని అన్నాడు. నాకు తెలుసు బావా నీకు నేనంటే ఇష్టం లేదని, నాని కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని కూడా నాకు తెలుసు. ఈ సంతోషాలకి నేను అడ్డురాను బావా, కానీ ఇలాంటివి ఇంట్లో తెలిస్తే బాగోదు, మళ్ళీ నిన్ను బ్యాడ్గా అనుకుంటారు. నాకు ఇష్టం లేదు, ఇంకా నేను వెళ్తున్నా, నువ్వు ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దామని వచ్చాను, కానీ నేను డిస్టర్బ్ చేశాను, సారీ బావా అని బ్యాగ్ తీసుకొని అద్వైత్ని పక్కకి జరిపి స్పీడ్గా బయటకు వచ్చి అటు వచ్చే ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి కూర్చుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఇక్కడ అద్వైత్ బ్లాంక్గా చూస్తున్నాడు. అద్వి వెళ్ళిన సైడ్
రఘు ఫోన్ చేయడంతో స్పృహలోకి వచ్చి లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. బయటికి వెళ్దామా అన్నాడు. నాకు కుదరదు, నువ్వు మను వెళ్ళండి అన్నాడు. మరి అద్వి అన్నాడు రఘు. తన ఇంటికి వెళ్ళింది అన్నాడు అద్వైత్. అదేంటన్నయ్య, నేను వద్దంటే నీ వినకుండా నిన్ను చూడాలి అని నన్ను బ్రతిమలాడి తీసుకొని వచ్చింది, అలా ఎలా వెళ్ళిపోయింది? నువ్వేమైనా అన్నావా తనని అని అన్నది. నేనేం అనలేదురా అని అన్నాడు. ఏమో అన్నయ్య, పెళ్ళైన దగ్గర నుంచి అది అసలే ఏమీ బాలేదన్నయ్య అన్నది. ఏమైందన్నాడు. నేను నీ క్యాబిన్కి వస్తున్నా అని రఘు ఇద్దరూ కలిసి అద్వైత్ క్యాబిన్కి వెళ్ళారు. రఘు మను వచ్చి కూర్చున్న తర్వాత చెప్పు ఏమైంది అన్నాడు అద్వైత్. అది పెళ్ళైన తర్వాత కాలేజీలో దేవి ఎలా అయినా నిన్ను తనకి కాకుండా చేస్తానని అన్నది. ఆ రోజు చాలా ఏడ్చింది. అది కాలేజీకి నీతో కలిసి రావాలనుకుంది కానీ అంకుల్ స్కూటీ కొనిపెట్టారు. అది నీతో ఉండాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అది కాక నువ్వు అమ్మమ్మ గారి కోసమే పెళ్లి చేసుకున్నావని అది నమ్ముతోంది. ఇంకా చెప్పాలంటే అది చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతోంది. ఎక్కడ నువ్వు దూరం అవుతావు అని భయం దాని మనసులో బాగా నాటుకుపోయింది. నేను ఎన్ని చెప్పినా కూడా రోజు బాధపడుతుంది నీ కోసం. అంకుల్ నువ్వు ఇష్టం ఉండి పెళ్లి చేసుకుంటున్నావని చెప్పారు, అందుకే హ్యాపీగా ఉంది. కానీ పెళ్లి తర్వాత నువ్వు దాన్ని దూరం పెట్టడం తట్టుకోలేకపోతుంది అని అన్నది. ఆహా అవునా, సరిగ్గా నెల రోజులు అవ్వలేదు పెళ్ళై, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు బాధపడ్డాడని అది కనిపించడం లేదా అన్నాడు. అది కాదండి అన్నది మను. చూడు మను, అద్వి బాధ అర్థమవుతుంది, కానీ ఆ రోజు కాలేజీలో అందరి ముందు, ముఖ్యంగా ఆ దినేష్ గారి ముందు నీకు నాకు ఏంటి సంబంధం అని అన్నది. మరి వీడికి ఎలా ఉంటుంది అని అన్నాడు రఘు. చూడండి రఘు గారు, అది దినేష్ ది ఫ్రెండ్ అనుకుంది, కానీ వాడి గురించి తెలిసిన తర్వాత వాడితో మాట్లాడలేదు. మీరు మళ్ళీ యుఎస్ వెళ్ళిన తర్వాత ఆ దేవి అప్పటి వరకు ఫ్రెండ్ అయి ఉండి ఎన్ని మాటలు అన్నదో తెలుసా? ఇప్పటికీ అలా అంటూనే ఉంది. మీకు కోపం ఉంటే చూపించండి, అంతేకాని ఇలా దాన్ని కుమిలిపోయేలా చెయ్యకు అన్నయ్య. అది ఆ బాధలో ఏమైనా చేసుకున్నా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అది సరిగ్గా తిని ఎన్ని రోజులైందో కూడా మీకు తెలియదు. మీరు బాధలో ఉంటే సత్య అంకుల్ మీకు తోడుగా ఉన్నారు, కానీ దానికి తోడు ఎవరున్నారు అన్నది మను. నిజమే, పెళ్ళైన దగ్గర నుంచి అది డల్గా ఉంది. నేను ఇంకా ఇష్టం లేదనుకున్నాను అన్నాడు. దానికి ఇష్టం లేదా? అది ప్రతి దానికి నా బావ అది, నా బావ ఇది అని చెప్తూనే ఉంటుంది. నీకు తెలుసా అది నీకు దూరంగా ఉండటానికి కారణం అన్నది మను. ఏమంటున్నావు నువ్వు అన్నాడు అద్వైత్. అవును, నువ్వు ఇక్కడే చదువుతావో తన వల్ల నీ ఫ్యూచర్ నాశనం అవుతుందేమో అని భయపడి నువ్వు దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటావు అని అన్నది. అది మీ ప్రతి బర్త్డే గిఫ్ట్ కొంటుంది, కావాలంటే తన షెల్ఫ్లో వెళ్ళి చూడండి అన్నది మను. మరి అమ్ములు అని పిలిస్తే వద్దన్నది అన్నాడు రఘు. అది అలా అంటే ఇంకా దూరం పెరిగినట్టే కదా అన్నది. అన్నాడు రఘు. చూడన్నయ్య, అది చాలా సెన్సిటివ్, నీకు బాగా తెలుసు. దానికి ఏం కావాలన్నా నువ్వే తెస్తావు, కానీ 2 సంవత్సరాలు నువ్వు దానికి ఏమీ పంపలేదు, కానీ అది నువ్వు మళ్ళీ పెళ్ళికి తీసుకునే వరకు కొత్త డ్రెస్ వేసుకోలేదన్నది. మరి అత్తయ్య వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా అని అన్నాడు. ఆహా, అలా అని అనుకున్నారు, డబ్బులు తీసుకుని అనాథ పిల్లలకి ఇచ్చేది. అదేంటి షాపింగ్ చేయవా అని అంటే నాకు నా బావ తీసుకుంటాడనేది. దాని బర్త్డేకి నువ్వు డ్రెస్ పంపలేదని, అది నువ్వు ఎప్పుడో కొన్న ఓల్డ్ డ్రెస్ ఉంటే అది పట్టకపోయినా కూడా వేసుకుంది అని అన్నది. నాకు ఇవన్నీ తెలియదన్నాడు. ఎందుకు తెలుస్తుంది? ఏ విషయమైనా మా ఇద్దరి మధ్య తప్ప వేరే వాళ్ళకి తెలియదు కదా అన్నది. మరి అత్తయ్య అడిగితే తీసుకుందా అనేది అని చెప్పారన్నాడు. ఒక మాట చెప్పనా, దానికి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఏంటనేది ఇంట్లో నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా అన్నది మను. నీకు తెలుసా అన్నయ్య, దానికి మీరిచ్చిన డబ్బులు ఏం చేస్తుందో అని ఎవరైనా అడిగారా లేదా ఆలోచించారా అన్నది మను. లేదు అన్నాడు అద్వైత్ తలూపి. అది నీ పేరు మీద ఒక ఆర్గనైజేషన్కి నెలకు 50,000 ఇస్తుందన్నది. అంత డబ్బా అన్నాడు. అది మీరిచ్చిన పాకెట్ మనీ, లేదా సరిపోకపోతే అంకుల్ని అడిగి తీసుకుంటుంది షాపింగ్ అని అన్నది. దానికి నువ్వంటే పిచ్చి ప్రేమ, ప్లీజ్ దానికి ఇప్పుడైనా విషయం చెప్పు, లేదా తర్వాత బాధపడాల్సి వస్తుందన్నది మను. రఘు ఆఫీస్ చూసుకొని రేపు మాట్లాడతానని ఫాస్ట్గా బయటకు వచ్చి కారు తీశాడు. ఇంటికి పరుగులు పెట్టిస్తూ సారీ అమ్ములు, నేను అర్థం చేసుకోలేదు ఇన్ని రోజులు అని బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా హాల్లోనే ఉన్నారు, అద్వి తప్ప. ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అద్విని చూసి షాక్ అయ్యాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.